ఫోర్త్ పాయింట్ గిఫ్ట్ డీడ్స్. మీ నాన్నగారి ప్రాపర్టీలు కానీ లేదా వారసత్వ ఆస్తులు మీ నానమ్మో తాతయ్యలో కానీ గిఫ్ట్గా మీ నాన్నగారికి ఇన్ని ఎకరాలని రాసేశారు. మీ నాన్నగారికి గిఫ్ట్ డీడ్తో వచ్చింది కాబట్టి అది వారసత్వపు ఆస్తి అవ్వదు. అలాగే మీ నాన్నగారు గిఫ్ట్ డీడ్గా మీ బ్రదర్కో పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో ఆయనకి నచ్చిన వాళ్ళకి రాశారు. గిఫ్ట్ డీడ్ అయిపోయిన ప్రాపర్టీస్ మీద కేసు వేయటం కుదరదు. ఏ గిఫ్ట్ డీడ్లు? పర్ఫెక్ట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్న గిఫ్ట్ డీడ్స్. మీకు రైట్స్ ఉండే, అంటే మీ నాన్నగారికి రైట్స్ ఉండే, మీ అమ్మగారికి రైట్స్ ఉన్న ప్రాపర్టీల్ని వాళ్ళు గిఫ్ట్ డీడ్ చేస్తే కనుక ఆ గిఫ్ట్ డీడ్ మీదకి వెళ్ళి ఆస్తిలో వాటా కావాలని కేసు వేయటం కుదరదు. ఎవరు గిఫ్ట్ డీడ్ ఇవ్వగలుగుతారు? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయిన మీ నాన్నమ్మో తాతయ్యో వాళ్ళ అబ్బాయికి ఇస్తారు, అంటే మీ నాన్నగారికి ఇస్తారు. అలాగే మీ నాన్నగారి దగ్గర ఉన్న ఆస్తి మీద మీరు కేసు వేయడం కుదరదు. అలాగే మీ నాన్నగారు సెల్ఫ్ ఎక్వైర్డ్ కానీ లేదా ఆయన గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన ప్రాపర్టీ కానీ వాళ్ళ కొడుక్కో ఇంకొకరికో ఇంకో సిస్టర్కో ఇచ్చేశాడు, మిగతా వాళ్ళు ఆ ప్రాపర్టీ మీద కేసు వేయటం కుదరదు. గిఫ్ట్ డీడ్, రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ అయిపోయిన ప్రాపర్టీస్ మీద ఆస్తి హక్కు కోసం కేసు వేయడం కుదరదు. అలాగే ఫిఫ్త్ పాయింట్ వీలునామాలు. రిజిస్టర్డ్ వీలునామాలు కానీ లీగల్గా వ్యాలిడిటీ ఉన్న వీలునామాల మీద కానీ వీలునామాలు కానీ రాసేస్తే, అంటే వాళ్ళ ఆస్తి మాకు ఇలా వచ్చింది, మా ఆస్తి మా స్వార్జితమైన ఆస్తి, నాకు లీగల్గా పూర్తి హక్కులు 100% రైట్స్ ఉన్నాయి, నా ఆస్తిని నా తదనంతరం నా ఫలానా పిల్లలకే చెందాలని నేను అనుకుంటున్నా, ఫలానా పిల్లల వల్ల నేను హ్యాపీగా ఉన్నా, ఫలానా పిల్లల వల్ల నేను సఫర్ అయ్యాను, అలాగే ఫలానా పిల్లలకి నేను ఇవ్వాల్సింది ఈ సందర్భాల్లో ఇచ్చేశాను, కాబట్టి ఇక ఈ మిగిలింది ఏదైతే ఉందో మా ఖర్చులు పోను మా అప్పులు పోను, మిగిలింది ఫలానా కొడుక్కో పలానా కూతురుకో చెందాలి అని వీలునామా రాస్తే, లీగల్గా వ్యాలిడిటీ ఉన్న వీలునామా ఏదైతే ఉంటుందో దాని మీద ఆస్తిలో వాటా కావాలి అని వేయడానికి కుదరదు. మనం చాలా కేసుల్లో చూస్తామండి, వీలునామాని క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఇది దొంగ వీలునామా, అసలు మా నాన్నకి సైన్ పెట్టడం రాదు, మా నాన్న వేలుముద్ర, లేదా మా నాన్న పలానా అప్పుడు చనిపోయాడు, లేదా పలానా అప్పుడు చనిపోయే టైంకి మా నాన్న చాలా వీక్, వీలునామా రాయడం కూడా ఆయనకి తెలియదు, వీళ్ళు దొంగ వేలుముద్రలు పెట్టించుకున్నారు, దొంగ సంతకాలు పెట్టారు, ఫోర్జుడ్ సంతకం అంటూ ఛాలెంజ్ చేస్తూ వెళ్తుంటారు. అది ఫోర్జుడా కాదా అనేది మీకు తెలుసు, మీ ఆపోజిట్ పార్టీకి తెలుసు, కోర్టుకి తెలుసు, మీ అడ్వకేట్లకి తెలుసు. వేసేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఆ కేసు వీలునామా దొంగ వీలునామా అని మీకు అనిపిస్తేనే లీగల్గా వెళ్ళండి తప్ప, పర్ఫెక్ట్గా వ్యాలిడిటీ ఉన్న వీలునామాల మీద లీగల్ లిటిగేషన్ క్రియేట్ చేద్దామని వెళితే, ఇందాక నేను చెప్పినట్టు కోర్టు ఒక్కోసారి పనిష్మెంట్స్, ఫైన్ రూపంలో పనిష్మెంట్స్ ఆర్డర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.